నాకు తెలిసిన విధంగా రైట్. ఇప్పుడు వాక్య సందేశంలోకి వెళ్ళిపోదామండి. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ఏర్చేయడానికి కారణం ఏమిటంటే, యవ్వనస్తులు ముఖ్యంగా దేవుని కోసం పనిచేసేవారుగా ఉండాలి, పరుగులు తీసేవారుగా ఉండాలని ఇదంతా ఏర్పాటు చేశానండి. ఎందుకంటే ఒక యవ్వనస్తుడే పరిగెత్తాలంటే అలసిపోతాడు. కానీ 10 మంది కానీ 20 మంది కానీ యవ్వనస్తులు పరిగెత్తారనుకోడు, ఒక్కడు వెనక అడుగు వేసినా మిగతా 10 మంది యవ్వనస్తులు లాక్కని వెళ్ళిపోతారనమాట. ఇక చూస్తుంటాం. ఇది ఆత్మీయ జీవితంలో యవ్వనస్తులు ముందుకు పోవాలన్నా, యవ్వనస్తులు మంచి మార్పు రావాలన్నా ఈ ప్రపంచంలో ఎవరి చేత కాదండి. మరి ఎవరి చేత అవుతుంది? ఈ యవ్వనస్తులు మంచి మార్గంలో నడిపించడానికి అవుతుందా? కొంతమంది నడిపించాలని అధికారులండి, రాజకీయ నాయకులు కావచ్చు, సంఘ సంకర్తలు, తర్వాత అబుద్ధ్యవాదులు, వీళ్ళు ఏం చేశారంటే యవ్వనస్తుల్ని బలవంతులు చేయాలని ఎన్నో టెక్నాలజీతో పరుగులు తీశారండి. ఏమనంటే ఈ రాజకీయ నాయకులు ఏం చేశారంటే యవ్వనస్తులు యవ్వన వయసులో ఉన్నప్పటికే ఏదైనా పని చేయాలని చెప్పారనమాట. శ్రమ అయినా కష్టమైన ఏదైనా యవ్వన వయసులోనే సాధించాలని ఈ రాజకీయ నాయకులు అధికారులు ప్రోత్సహించారు. ఒక మలుపు తిప్పాలనే ఒక ఆలోచనలో ఉన్నారండి. మీకు టైటిల్ కూడా అదే పెట్టాను, యవ్వన జీవితానికి ముప్ప. అంటే ఈ అధికారులు ఒక మలుపుగా యవ్వనస్తులు తిప్పాలని ఒక ప్రయత్నించారండి. వాళ్ళకి ఏదైనా పథకాలు ఇవ్వడం కానీ, ఈ వయసులో మీరు కష్టపడాలి, ఈ వయసులోనే మీరు పని చేయాలని వాళ్ళకి రాజకీయ నాయకులు ఎన్నో మలుపు తిప్పాలని ప్రయత్నించారు. కానీ కొంతమంది వాళ్ళ చేతుల్లో కాలేదు. ఇకపోతే తల్లిదండ్రులు, ఈ తల్లిదండ్రులు కూడా ఏం చేశారంటే తల్లిదండ్రులకున్న ఆందోళన ఈ యవ్వనస్తుల పట్ల, వారండి మా పిల్లలు మేము చదవకపోయినా పర్లేదు, మేము కష్టపడుతున్నాం కానీ మా పిల్లలు అలా ఉండకూడదని మంచి చదువులు చదువుకొని మాలో అక్కడ కష్టపడకూడదని సుఖ సంతోషాలతో ఉండాలని వాళ్ళు కన్నీరయ్యే కష్టాలైనా భారమైన ఏదేమైనా సరే మా పిల్లలు బాగా చదువుకోవాలని చదివించే తల్లిదండ్రులు ఈ భూమి మీద కనపడుతున్నారు లేదండి. ఎందుకు కనబడుతున్నారంటే ఒక ప్రపంచానికి వెలుగుగా ఉండాలి, లేదంటే బాగుండాలి, బాగుపడే జీవితంలో సుఖ సంతోషంగా ఉండాలని తల్లిదండ్రులు పడే కష్టం అంతా ఇంత కాదు. సరే, తల్లిదండ్రులు కష్టపడిన భారమైన నష్టమైన ఆస్తులైనా సరే పాస్తులైనా ఉపాసం ఉండి కూడా తల్లిదండ్రులు కొడుకులు చదివించే వాళ్ళు చాలామంది కనబడుతున్నారు. అలాంటప్పుడు మరి తల్లిదండ్రుల ఆవేదన ఆందోళన పసిగడుతున్నారంటే యవ్వనస్తులు పసిగట్టలేరని చెప్పాలి. ఈ యవ్వనస్తులు చదువుకునే టైంలో అండి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు హ్యాపీగా వాళ్ళ జీవితం కొనసాగుతుంది. ఏ బాధ ఏ సంతోషం లేకున్నట్లు సంతోషం కొనసాగుతుంది. అలాంటి టైంలోన ఎప్పుడైతే 10వ తరగతి అయిపోతుందో, 10th క్లాస్ అయిపోతుందో, తర్వాత 11, 12కి వచ్చేసరికి ఇంటర్ అయిపోతుంది. ఆ టైంలో కొంతమందికి ఈ చదువు పైన అవగాహన వచ్చేసరికి ఏమనుకుంటారంటే ఏ సబ్జెక్ట్ తీయాలి, ఏ సబ్జెక్ట్ చదువుకోవాలి అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి టైంలో ఏం చేస్తారంటే ఏ సబ్జెక్ట్ తీసుకుంటే బాగుపడతాం, బాగుంటాం లైఫ్లో అని ఈ 60 ఏళ్ళ జీవితాలకి ఆలోచించే సమయం అయిపోతుంది. కానీ వారి జీవితంలో మార్పు అనేది ఉంటుందా? లేదు. ఎలా వస్తుందంటే ఒకసారి చూద్దాం. ఎక్కడ కీర్తనల గ్రంథం రండి, కీర్తనలో 119వ అధ్యాయం 9వ వచనం రండి, చూద్దాం. గట్టిగా చదవండి. యవ్వనస్తులు దేని చేత తన నడతను శుద్ధిపరచుకుందురు, నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూచుకొనట చేతనే కదా. చాలాగండి. ముఖ్యంగా అండి ఈ యవ్వనస్తుల్ని మార్పు చెందాలన్నా, మలుపు తిప్పాలన్నా ఈ చదువుల్లో లేదు, ఈ అధికారుల్లో లేదు, ఈ రాజకీయ నాయకుల్లో లేదని చెప్పవచ్చు. మరి యవ్వనస్తులు మలుపు తిరగాలన్నా, మంచి ఉజ్జీవనంలో రావాలన్నా ముఖ్యంగా ఎవరి చేతుల్లో ఉందంటే చెప్పండి, ఈ వాక్యం అనేది చేతుల్లో. అంటే వాక్యం అనేది ఖచ్చితంగా ప్రేరేపిస్తుందంట, మలుపు తిప్పుతుందంట. నిజానికి వాక్యంకి అంత పవర్ ఉందంటారా? అంత శక్తి ఉందంటారా? ఎలా చెప్పగలరు వాక్యంకి అంత పవర్ ఉందని? బైబిలే చెప్తుంది. యాకోబు పత్రిక రండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21 చదవండి త్వరగా. బాగా అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడుటకు మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించడానికి యాకోబు గారు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 21 వచనం మనకు కనబడుతుంది. అంటే ఈ వాక్యం అనేది ముఖ్యంగా నాటబడాలంటే ఈ మనలో ఉన్న కల్మషం పోవాలి.
ఈ కల్మషము, క్రూరత్వము, దుష్టత్వం పోవాలంటే ఉదాహరణ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇందాక రతనన్న గారు మనకి చెప్పాడు ఉదాహరణ. ఈ భూమి పాడైపోయిందని ఇంతకుముందు మనకు చెప్పాడు కదండి. ఈ భూమి కాలుష్యం అంటారు. ఈ కాలుష్యం అనేది చాలా ప్రమాదం. ఈ కాలుష్యం అనేది ఒకవేళ మనం పీల్చుకున్నా ఖచ్చితంగా మనిషి చనిపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఈ కాలుష్యం పోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలంటే మనకి గ్రామాల్లో కావచ్చు, జిల్లాల్లో కావచ్చు, ఎక్కడ కంపౌండర్ వాళ్ళలో గోడలో కావచ్చు రాసేవాళ్ళు ఏం రాసేవాళ్ళు గుర్తుందా? నేను చదువుతాను. ఏమంటే పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. రైటా కదా? ఈ పచ్చని చెట్లు పెంచితే ఉంచితే కానీ, ఈ నాటితే కానీ ఈ కాలుష్యం అనేది భూమి మీద పోదు. అంటే ఈ చెట్లు ఉంటేనే కాలుష్యం అనేది అంతమైపోతుంది. అలాంటప్పుడు మన హృదయంలో కల్మషం పోవాలంటే ఏం నింపుకోవాలి? ఈ వాక్యం అనే విత్తనాన్ని ఖచ్చితంగా మన హృదయంలో ఉంచుకుంటేనే ఈ కల్మషం కానీ దుష్టత్వం కానీ ఖచ్చితంగా పోతాయనికేసి అని దేవుడు చెప్పాడు. ఈ వాక్యంకి అంత పవర్ ఉందంటే ఖచ్చితంగా పవర్ ఉందని చెప్పాలి. మరి ఈ వాక్యం చేతే కదా ఈ నడత అంటే ప్రవర్తన అండి. ఈ ప్రవర్తన మంచి మార్గంలో నడవాలంటే ఈ చదువులు చెప్పండి, ఈ ఉద్యోగాలు ఎవరు, ఈ రాజకీయ నాయకులు ఎవరు చేయలేరండి. ఈ వాక్యం అనేది ఈ యవ్వనస్తులను మంచి మార్గంలో నడిపిస్తుందని ఖచ్చితంగా చెప్పగలం. నిజమే కదా? ఈ వాక్యం అనేది మన హృదయంలో ఉంటే ఖచ్చితంగా, దేవుని మాటలు ఉంటే ఖచ్చితంగా మన హృదయం యవ్వనస్తుల నడవడిక ఖచ్చితంగా మారిపోతుందని చెప్పొచ్చు. ఈ వాక్యం అనేది, ఈ మాట, దేవుని మాట అనేది అంత పవర్ అంటే నిజంగా పవర్ అనే చెప్పాలి. నిజంగా దేవుడు చెప్పిన మాటలు అండి. ఈ రోజుల్లో ఈ ప్రపంచంలో అండి ఎంతోమంది జ్ఞానులు వచ్చారు, మంచిగా వ్యక్తులు వచ్చారు. ఎవరు? వివేకానంద గారు కావచ్చు, గాంధీ గారు కావచ్చు అండి. వీళ్ళెందరో మంచి మాటలు చెప్పారు, కానీ వారు ఉన్నంత వరకు ఆ మంచి మాటలు ఉన్నాయి, కానీ వారు అంతమైపోయేసరికి వాళ్ళ మాటలు కూడా అంతమైపోయాయి. నిజమే కదా? అని అంటాడు, ఎవరి మాట అయినా గతించిపోతుంది కానీ నా మాట మాత్రం గతించిపోదని చెప్పాడు. ఎలా చెప్పాడంటే ఒక ఉదాహరణ చెప్తాను. గాంధీజీ గారు ఒక మాట అన్నాడండి. ఏమని? గాంధీ ఒక మాట అన్నాడు, మద్యము నిషేధము అని అన్నాడు అనమాట. అదే గాంధీ బొమ్మ నోటను ఇచ్చి తమ నోట్ల బ్రాందీ పోయమంటున్నారు. నిజమా కాదండి? గాంధీ తాతగారు ఒక మాట అన్నాడు. ఏమనండి? ఈ బ్రాందీని, ఏది మద్యము, ఈ బంజేయండి, ఇది తాగకూడదని చెప్తే ఆ గాంధీ నోటు మీద బొమ్మ ఉన్న ఆ నోటనే ఆ బార్ షాప్లోకి వెళ్ళి చెప్పండి మాకు బ్రాందీ ఇవ్వండి అంటారు. అంటే ఈ గాంధీ మాటలు చెప్పిన మాటలు కరెక్ట్గా నెరవేరలేదు, కానీ ఆ రోజుల్లో అంతమైపోయాయి. గాంధీ ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు పూర్తికి బతుకున్నంత వారికి ఒకవేళ పాటించారేమో, కానీ గాంధీజీ చనిపోయిన తర్వాత ఆ మాటలు అంతటి వారికి అయిపోయాయి, కానీ దేవుని మాటలు మాత్రం అంతం వరకు అయిపోలేదు. తరతరాలుగా ఆయన మాటలు వినపడుతున్నాయి, కానీ ఆయన మాటలు మాత్రం ఈరోజు చెప్పిన మాటలైనా ఆ రోజు చెప్పిన మాటలు ఇప్పటికీ నెరవేరుతున్నాయి, కానీ ఎంతోమంది జ్ఞానులు, మంచి వ్యక్తులు వచ్చినప్పుడు కూడా ఆయన మాటలు ఆ రోజుకి అంతమైపోయాయి. దేవునికి ఉన్న వాక్యంకి అంత పవర్ ఉందంటే ఖచ్చితంగా పవర్ ఉందని చెప్పాలి. మీకు టైటిల్ చెప్పాను. ఏమని? యవ్వన జీవితానికి చెప్పండి మలుప ముప్పు. అంటే ఈ మలుపు రెప్పడానికి, రావడానికి వాక్యం అనేది ఖచ్చితంగా మన హృదయంలో ఉంటే ఒక మెలుపుగా ఎగురుతామన్నమాట. ఈ ముప్పు అనేది ఎలా వస్తుంది? ఖచ్చితంగా యవ్వనస్తులకి ముప్పు అనేది ఉందా లేదా? ఇప్పుడు సరే, ఈ చదువు వల్ల జ్ఞానవంతులు అయిపోతాం, మంచి పొజిషన్లో ఉంటాం అనేసి చాలామంది అనుకుంటారు కదండి. అనుకున్న వాళ్ళకి ఒక ఉదాహరణ చెప్తాను బాగినండి. ఈ దేవుడు పౌలు చర్చించండి. పౌలు గారి నోట ఈ లోక జ్ఞానము వెర్రితనం అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే వెర్రితనము. ఈ రోజుల్లో చూడండి, చదువుకున్న వాళ్ళే, ఎంతో జ్ఞానం సంపాదించిన వాళ్ళే, డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, ఈ రోజుల్లో దిగజారుడు చేసే పనులు ఎవరైనా ఉన్నారంటే ఈ డాక్టర్స్, ఈ ఇంజనీర్సే అండి. ఎంత నీచంగా దిగజారు తెలుసా అండి ఇది చదువు వల్ల. మరి కొంతమంది విషయాల్లో ఆలోచిస్తే ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నాడు. ఎలా వెర్రితనం అంటే, ఎవరైతే బాగా చదువుకొని ఆఫీసుల్లో అండి వాళ్ళు పెట్టే ప్రెజర్ ఎంత అంటే అంత టార్చర్గా ఉంటుంది. ఆ టార్చర్ని తట్టుకోలేక ఏం చేసే వాళ్ళు ఉన్నారు చెప్పండి. మరణించిన వాళ్ళు, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారా లేదండి? ఈ చదువుల్లో, ఈ ఉద్యోగంలోన. అబ్బో ఈ ఆఫీసర్ తలకాయ తింటాడండి, ఏమండి ఇంత తలపోటు నాకు తెస్తున్నారు. కొంతమంది సమాధానం చెప్పలేక మరణించిన వాళ్ళు ఎంతోమంది యవ్వనస్తులు కనబడుతున్నారు. అలాంటప్పుడు వాళ్ళకి ముప్పు ఉందా లేదా? యవ్వనస్తులకి ఉంది.
యాక్చువల్గా అంటే ఇది పెద్ద పాఠము అయినప్పుడు కూడా మీకు షార్ట్ కట్లో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. మీకు ఎవరంటే ఐన్స్టీన్ తెలుసా అండి? ఐన్స్టీన్ ఆయన ప్రపంచ వ్యక్తి, ఆయన శాస్త్రవేత్త. ఆయన చదువుకునే టైంలో అండి చదువుకున్న తర్వాత ఏం చేశాడంటే మారుణ ఆయుధం కనిపెట్టాడండి, బాంబుని కనిపెట్టి ఆ బాంబుని ఇతర దేశాలకి పంపించి ఎవరైతే శత్రువు దేశాలు ఉన్నాయో ఆ దేశాలని తగలబెట్టాడండి. తగలబెట్టిన తర్వాత నిజానికి ఆ బాంబు ఈడు వేసాడు అనుకోండి కోసి మొత్తం అంతమైపోతుందండి. ఐన్స్టీన్ కనిపెట్టిన బాంబు. ఆ బాంబు కనిపెట్టిన తర్వాత ప్రజల్లో ఇక్కడ వేసిన కోసి మండలం అంతా అంతమైనప్పుడు రక్తం అనేది ఏరుపారులుగా పారుతున్నప్పుడు అప్పుడు గ్రహించాడు, అరే నేను చదువుకున్నప్పటికీ నేను ఈ బాంబుని కనిపెట్టే కదా అందరికీ ఈ రక్తపాటు నీరుగా నేను చూస్తున్నాను, కానీ చదువు వల్ల నేనేమి సాధించలేకపోయినా ముప్పే వచ్చింది కానీ మలుపు రాలేదని ఐన్స్టీన్ గారు కనిపెట్టాడండి, గ్రహించాడండి ఆ యవ్వనస్తుడు. మరి అలాంటప్పుడు మరి కొంతమంది మాట్లాడుతున్నారు ఏమని, వీడు మా మాట వినట్లేదు, చదువు బుర్రకి ఎక్కట్లేదు, చదువు వల్ల ఒకవేళ జ్ఞానం అయిపోతాడు, మలుపు తిరుగుతాడు అనుకుంటే వీడు మా మాట వినట్లేదని ఏం చేశారంటే కొంతమంది పెళ్లి చేసేవాళ్ళు ఉన్నారు. ఈ పెళ్లి చేసి మంచి దారిలోకి వస్తాడు, మలుపు తిరుగుతాడని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ ఆ మలుపు తిరగాలని ఆ యవ్వనస్తునికి మ్యారేజ్ చేసినా చెప్పండి, మ్యారేజ్ అని అయిన వెంటనే మొన్నోళ్ళు చెప్పండి సైకోగా అలాగా ప్రవర్తించే వాళ్ళు లేరండి, ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఈ పెళ్లి చేసి ఈ చదువులు చదువుకుంటే చెప్పండి ఈ అధికారంలోకి వెళ్ళిపోతే మలుపు తిరుగుతుంది అనుకుంటున్నారే కానీ ఈ లోక అధికారులు చదువులు ఈ ముప్పు అనేది యవ్వనస్తులకి ఖచ్చితంగా ఉంటుందండి. మలుపు అనేది లేదు. మరి మలుపు రావాలంటే చెప్పండి యవ్వనస్తుల్లో బాగా మంచి నడవడికి రావాలంటే మీకు తెలుసు, ఉదాహరణ చెప్తాను. ఈ సమూయేలు గ్రంథంలో అండి మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో మీరు చదువుకోండి, టైం లేదు కాబట్టి ఇట్లా షార్ట్కట్లో చెప్తాను. ఏలీ గారికి ఇద్దరు కుమారులు ఉన్నారండి, తెలుసా మీకు? ఒప్ని ఏదో హోమేసి ఏదో ఉంది, వాళ్ళిద్దరు పేర్లు అండి. ఏలు గారి కుమారులు వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే దేవాలయంలో నైవేద్యాలు ఈ నైవేద్యాలు దేవుడు ఒకళ్ళకి పనిచ్చాడండి. ఈ యవ్వనస్తులు ఏలి కుమారులు దైవజనుడు కుమారులే అండి. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే దేవాలయంలో ఉంటూ అక్కడున్న స్త్రీలు ఎవరైతే వస్తున్నారో అలాంటి వారిని చూసి విక్కరించే పాలు చేసేవాళ్ళు ఉన్నారు. తర్వాత ఆ యవ్వనస్తులే ఎవరైతే దేవాలయానికి వస్తారో ఆ దేవాలయంకి వచ్చిన స్త్రీల్ని పాడు చేసి చెడిపిన వాళ్ళు ఏలి కుమారులు కనపడుతున్నారండి మనకి. దేవుడు చూసినప్పటికీ యవ్వనస్తులు అరే మీకు ఇది మంచిది కాదరా అని దేవుడు వచ్చి చెప్పిన, ప్రత్యక్షంగా సాక్షి దేవుడు దూత ద్వారా చెప్పినా కూడా ఆ రోజు ఏలు కుమారులు వినలేదండి. యవ్వనస్తులు చివరికి ముప్పు వచ్చిందండి, ప్రాణాలే తీశారు, దేవుడు చంపేశాడండి ఏలు కుమారుల్ని. అంటే అంత సమస్యగా వదిలేస్తాడు అనుకున్నారా యవ్వనస్తుల్ని? నేను అదే టైటిల్ పెట్టానండి, యవ్వన జీవితంలో ప్రమాదం ఉంది. అరే మలుపు తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా మన హృదయంలో ఏముండాలి? వాక్యం అనేది ఉండాలి. వాక్యం లేకపోతే ముప్పు వస్తుందంటే నిజంగా అంటే ఆ ముప్పు అనేది ఏలి కుమారులే మనకు కనపడుతున్నారు. వ్యభిచారం చేశారు, తప్పుడు మార్గంలో వెళ్ళిపోయారు. మరి అలాగే షార్ట్కట్లో చెప్పడానికి ప్రయత్నిస్తాను, ఎందుకంటే టైం లేదు కాబట్టి. ఈ పౌలు గారి గురించి కూడా మీకు తెలుసు కదండి. పౌలు ఎలాంటి వాడు? ఒకప్పుడు పౌలు ఎలాంటి వాడంటే సౌలుగా ఉన్న వ్యక్తి. చెప్పండి, ఈ సౌలుగా ఉన్న వ్యక్తి ఏం చేసేవాడంటే ఈ క్రైస్తవులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ చంపాలని ఇక్కడ మనం కూర్చున్నాం కదండి. ఇక్కడ కూర్చున్న సమయంలో కూడా పౌలుకి ఒక వార్త వినపడిందంటే, పౌలు అక్కడ కూర్చున్నారు అనికేసిన ఒక వార్త వినపడదంటే ఏకదమ్మున గుర్రాలు వేసుకొని వచ్చి ఈ కత్తులతో మెడకాయలని లేపేసేవాడండి. అలాంటి క్రూరంగా బ్రతికిన వాడు సౌలు. అలాంటప్పుడు ఏం చేశాడంటే ప్రతి ఒక్క క్రైస్తవుని హింసించేవాడు, చెరసల్లో వేసేవాడు, ఫ్యామిలీతో సహా పిల్లలతో సహా చంపేవాడండి. ఒకానొక రోజు గుర్తించాడండి, అరే దీనివల్ల మలుపు లేదు ప్రపంచానికి, నాకు కూడా మలుపు లేదని తనకు ముప్పు ఉందనికేషన్ ఏమనుకున్నాడంటే తన జీవితాన్ని, పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి నూతనంగా జన్మించాడండి. జన్మించిన తర్వాత ఆయన అన్న మాట ఒకటి ఏంటి తెలుసా? తమ్ముడు నువ్వు స్టేటస్ పెట్టినా వాట్సాప్లో ఆ మాట ఏంటి? పౌలు గారు అన్నాడు కదా, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నాడు. అంటే ఒకప్పుడు క్రీస్తులో ఎవరైతే ఉన్నారో అలాంటి వారిని చంపాలని, మెడకాయలు లేపాయాలని ప్రయత్నించే పరుగులు తీసిన పౌలే ఒకానొక రోజు మారిన తర్వాత చెప్పండి బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నాడంటే ఆ రోజు తెలుసుకున్నాడు ఏమని? నా జీవితానికి ముప్పు ఉంది, మలుపు రావాలంటే క్రీస్తుని అంగీకరించాలని కేసిన ఆ రోజు అండి తాను తెలుసుకున్న యవ్వన జీవితంలో
మలుపు రావాలని, ఖచ్చితంగా నా జీవితంలో ముప్పు ఉందనికేసని ఆ రోజు నుంచి అండి ఆ చెడు కార్యములు, ఈ హింసించే కార్యములు మొత్తానికి విడిచిపెట్టి యేసుక్రీస్తు కోరిక చెప్పండి, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నాడు. అంత తెగించాడంటే యవ్వనస్తుల్లో. ఒకప్పుడు అండి ఇంకొక మాటలో చెప్పాలంటే వీరప్ప అని మనకు తెలుసు, రవిడి సీటర్ అలాంటి వ్యక్తి అండి. మొత్తానికి మారణాయుధాలు సృష్టించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ పౌలు గారే. అలాంటి వ్యక్తి నాకు ప్రమాదం పొంచి ఉందనికేసని మారిపోయి మలుపు వెనుక తిరిగాడండి. కాబట్టి ఈ రోజుల్లో యవ్వనస్తులకు నేను చెప్పే విషయం ఏమిటంటే, ఖచ్చితంగా ఏదో పాత రోత జీవితాన్ని విడిచిపెట్టండి. ఇప్పుడు నూతనంగా జన్మించే విధంగా ఆ పౌలు గారిని మనం మాదిరి తీసుకుందామండి. ఇంకా చాలా మాటలు నేను క్రీస్తు పోలిని నడుచుకున్నాను కాబట్టి మీరు కూడా నా పోలి నడుచుకున్నాను. ఎన్నో విషయాలు తెలియపరిచాడు. ఈ విషయంలో మీకు కూడా తెలియపరుస్తుంది ఏదేమైనా ఉందంటే ముఖ్యంగా ఈ యవ్వన జీవితాన్ని దేవునికి అర్పించండి. ఓకేనా? ఈ యవ్వన జీవితాన్ని దేవుని కోసం అర్పిస్తే మీ జీవితాలు మలుపు తిరుగుతాయి తప్ప, లేకపోతే ఈ ముప్పే అనే విషయాలు ఖచ్చితంగా మీ జీవితాన్ని గుర్తుంచుకోండి. ముఖ్యంగా నా మాటలు ముగించబడతాయి, ఎందుకంటే సమయం లేదు కాబట్టి త్వరగా చెప్పాను. ఒకవేళ అర్థం కాలేకపోతే ఇంకా ధ్యానించే ప్రయత్నం చేద్దామండి.